దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలోను ఆయా సంఘాలలో ఈరోజు ఫాదర్స్ డే, ఈ ఫాదర్స్ డేని ఘనంగా తలపోసుకోవడానికి తండ్రి ప్రేమను, తండ్రి అనురాగాన్ని, తండ్రి త్యాగాన్ని, తండ్రి ఉన్నత ఆశయాలను నెరవేర్చే కుమారులు, ఆత్మీయ కుమారులు, రక్త సంబంధంగా వచ్చిన కుమారులు ఈరోజు ఫాదర్స్ డే జరుపుకోవడం నాకు చాలా సంతోషం వేసింది. ప్రియ దేవుని పిల్లలరా, లేఖనంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యంలో నీ తల్లిదండ్రులను సన్మానించుము అని లేఖనంలో ఉంది. అలా సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడుగా నీవు జీవిస్తావు అని ఆ ఆశీర్వచనం ఉంది. దేవుని దృష్టిలో కూడా తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆయన ఆశించాడు. అందుకని యుఎస్ఏలో ఉన్న వాషింగ్టన్ విశ్వాసులు మొట్టమొదటిగా 1909వ సంవత్సరంలో వాషింగ్టన్లో మదర్స్ డేను ప్రారంభించారు. అలాగే వారే వాషింగ్టన్లో దేవుని యొక్క పిల్లలు 1910వ సంవత్సరంలో ఫాదర్స్ డే కూడా వారే ఆరంభించారు. ఇది చరిత్ర. అంటే దేవుని వాక్యంలో ఉంది కనుక మనము తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను మర్చిపోకూడదు. దేవుడు చెప్పాడు కనుక ఒక రోజును మనం నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో 1909వ సంవత్సరం మదర్స్ డేని ప్రారంభించారు. 1910వ సంవత్సరంలో ఫాదర్స్ డేని వాషింగ్టన్లోనే ఆ 2 దినాలు క్రైస్తవ లోకానికి ఈ 2 దినాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో వారు ప్రారంభించిన ఆ ప్రారంభం నేడు క్రైస్తవ లోకమంతా కూడా మదర్స్ డేను అలాగే ఫాదర్స్ డేను ఈ రీతిగా ఆ తల్లిదండ్రులు చూపిన అనురాగం, ప్రేమ, ఆ వాత్సల్యతలు మర్చిపోకుండా తలపోసుకోవడానికి ఈరోజు ఎక్కడ చూసినా ఫాదర్స్ డే, తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, కన్న తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం, ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వచనం. రండి, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండ గ్రంథంలో 26వ అధ్యాయంలో 23 నుండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజాతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చదివారంటే, అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ తర్వాత నీ సంతానాన్ని విస్తరింపచేసేదను అని దేవుడి యొక్క ప్రేమను, దేవుని ఆశీర్వచనాన్ని మనం చూస్తాం. అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, తండ్రిని బట్టి కుమారునికి ఆశీర్వాదం. అందుకనే తండ్రులు కుమారులకు ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు
ఆ ఆశీర్వాదం బిడ్డలకు తండ్రి అయిన ఎవరైనా మీరు ఆ బిడ్డలను దీవిస్తే ఆ దీవెనలో వారి జీవితకాలం అంతయు తరతరాలు వారి వెంబడి వస్తాయి. లేఖనంలో ఎక్కడ చూసినా మొట్టమొదటిగా అబ్రహాము అనే ఆ తండ్రి ద్వారా ఇస్సాకుకు సంతానం కలిగినప్పుడు ఇస్సాకు తండ్రి ద్వారా యాకోబు ద్వారా తన పిల్లలకు, ఇలాగా తండ్రుల యొక్క జాబితా మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. తరతరాలు తండ్రి ఆశీర్వచనం బిడ్డలకు దేవుడు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఫాదర్స్ డే వారు ఎంతో చెమటోడ్చి కష్టపడి వారు ప్రేమను చూపి బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలని ఆశీర్వాదం కోరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ బిడ్డల కొరకు మంచి జీవితాన్ని ఇచ్చే ఆ తండ్రులను మనం మర్చిపోకూడదు. అందుకనే ఈరోజు ఫాదర్స్ డే. ప్రతి ఒక్క తండ్రికి నా నిండైన వందనాలు. కుమారులారా, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకోండి, తండ్రిని సన్మానించండి, తల్లిని సన్మానించండి. ఇది క్రైస్తవ లోకానికి ఒక మాదిరి. ఇది ప్రపంచానికి ఒక ఆనందకరమైన ఈ 2 రోజులు, తల్లుల రోజు, తండ్రుల రోజు, మదర్స్ డే, ఫాదర్స్ డే. ఈ 2 దినాలు క్రైస్తవ లోకం ఎంతో ఆనందంగా సంతోషంగా స్మరించుకుంటున్నప్పుడు ఈరోజు నేను ఒక 2 బిడ్డలకు జన్మనిచ్చాను కనుక ఆ ఆశీర్వచనం వారికి అందించడానికి, నా జీవితం ద్వారా వారు అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి, ఒక దైవ సేవకునిగా కొంతమంది ఆత్మీయ బిడ్డలను కన్నాను, వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఒక 2 బిడ్డలకు రక్త సంబంధి అయిన తండ్రిగాను, కొంతమంది 100 మంది మరి ఆత్మీయ పిల్లలకు తండ్రిగాను దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. అందుని బట్టి ఈ ఫాదర్స్ డేలో ఈ విధంగా ఉత్సహించడానికి, సంతోషించడానికి ప్రభు కృప చూపారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.